హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే మనం ఓఎస్ అనేది మన ల్యాప్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా పెన్ డ్రైవ్లో ఓఎస్, దాన్ని వచ్చి ఇన్సర్ట్ చేయండి మన ల్యాప్టాప్కి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పవర్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత వెంటనే మీరు F9 బటన్ అనేది మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేస్తూ ఉండాలి. సో మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ కార్నర్లో వచ్చి చేంజ్ బూట్ డివైస్ అనేది చూపించిన తర్వాత మీరు ప్రెస్ చేయడం వదిలేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది బ్లూ స్క్రీన్లో. సో ఆ రెండు ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ఓఎస్ బూట్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది, కిందది వచ్చి యూఎస్బి డ్రైవ్ అని హైలైట్ అవుతుంది. సో యూఎస్బి డ్రైవ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అనేది ప్రెస్ చేయండి. దాని తర్వాత మనకి హెచ్పి లోగో అనేది లోడ్ అవుతూ ఉంటుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఒక బ్లూ స్క్రీన్ అనేది హైలైట్ అవుద్ది. మళ్ళీ దాంట్లో ఒక్క నిమిషం గైస్, లోడ్ అవనివ్వండి. కమాన్, ఇప్పుడు లోడ్ అవుతుంది కదా. సో లోడింగ్ అయిన వెంటనే మనకి బ్లూ స్క్రీన్ వచ్చి విండోస్ అనే హైలైట్ అవుద్ది. సో అక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ నౌ అని వస్తుంది, ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సెటప్ అనేది స్టార్ట్ అవుద్ది మనకి. కమాన్, ఇప్పుడు దాని లైసెన్స్ని యాక్సెప్ట్ చేయమంటుంది. అక్కడ చిన్న బాక్స్ ఉంటుంది, దానిపైన టిక్ కొట్టేసి నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చి అప్డేట్ ఇన్స్టలేషన్ విండోస్ అని వస్తుంది, కస్టమ్ ఇన్స్టలేషన్ అని ఉంటుంది. కస్టమ్ని వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మన ఎస్ఎస్డి మొత్తం ఇక్కడ ప్యాచెస్ మొత్తం చూపిస్తుంది, పార్టీషన్స్ అన్నీ. సో ఆ పార్టీషన్స్ అన్నీ డిలీట్ చేసుకున్నారంటే మీకు ఓఎస్ అనేది స్టార్టింగ్ మనం కొన్నప్పుడు ఎలా వస్తుందో మొత్తం కొత్తగా ఉంటుంది అన్నమాట. లేదంటే మీరు జస్ట్ సి డ్రైవ్ వరకే మనం డిలీట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ అలా కుదరదు. సో అలా చేసుకున్నారంటే మీకు వచ్చి కొన్ని డ్రైవర్స్ వచ్చి ప్రాపర్గా ఇన్స్టాల్ అయి ఉండవు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బటన్ని క్లిక్ చేశారంటే మనకి లోడింగ్ అనేది స్టార్ట్ అవుద్ది, ఇన్స్టలేషన్ లోడింగ్. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఇన్స్టలేషన్ అనేది అయిపోద్ది. వెయిట్ చేయండి, లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అయిపోయిన తర్వాత రీస్టార్ట్ అని వస్తుంది, దాన్ని ఏం క్లిక్ చేయబోకండి, మీరు ఆటోమేటిక్ వదిలేయండి. అదే బ్లాంక్ అయ్యి మళ్ళీ వచ్చి మనకి విండోస్లోకి రెడీ మోడ్కి వస్తుంది.
ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి, లోడ్ అయిన తర్వాత గెట్ రెడీ అని వస్తుంది. గెటింగ్ రెడీ అని వచ్చింది చూడండి డివైస్. సో కొంచెంసేపు వెయిట్ చేశారంటే అది లోడ్ అయిన తర్వాత మనకి కంట్రీ అండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ కంట్రీని వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ ఇండియా అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత మనకు వచ్చి కీబోర్డ్ అనేది చూపిస్తుంది. సెకండరీ కీబోర్డ్ మీకు కావాలనుకుంటే మనం ల్యాప్టాప్లో పెట్టుకోవచ్చు. అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. సో స్కిప్ చేసేయండి. ఇది వచ్చి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ చూపిస్తుంది. మీరు వైఫై కనెక్షన్ ఉంటే ఇంట్లో వైఫై సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది. సో దాన్ని అంతా యాక్సెప్ట్ చేస్తే మనకు వచ్చి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో దానివల్ల నేనేం చేస్తున్నానంటే ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని క్లిక్ చేశారంటే మీకు ప్రాసెస్ అనేది త్వరగా అయిపోద్ది. దాని తర్వాత మనం ఏం సెట్టింగ్ చేసుకోవాలన్నా మళ్ళీ చేసుకోగలం. దాని తర్వాత వచ్చి కంటిన్యూ విత్ లిమిట్ సెటప్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చి మనకి పీసీ నేమ్ అడగద్ది. పీసీ నేమ్లో వచ్చి మీ పేరైనా పెట్టుకోవచ్చు, లేదంటే హెచ్పి ల్యాప్టాప్ అయితే హెచ్పి అని, నేను హెచ్పి అని టైప్ చేస్తున్నాను. అంటే ల్యాప్టాప్ హెచ్పిది కాబట్టి హెచ్పి అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీ పేరు అనేది రాసుకోవచ్చు మీరు. దీని తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. మీ పాస్వర్డ్ మీ ఇష్టంగా ఇప్పుడే సెట్ చేసుకోవాలన్నా కూడా సెట్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ చేసుకుంటారంటే కూడా మళ్ళీ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు దీని పర్మిషన్స్ అన్నీ అడగద్ది. పర్మిషన్స్ అంతా యాక్సెప్ట్ చేసేయండి. ఇప్పుడు మన విండోస్ అనేది అయిపోయిందనమాట. ఓకే, ఇప్పుడు ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా చేసుకోవాలి ఫ్రెండ్.